హాయ్ ఫ్రెండ్స్, గార్డెన్ అండ్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు వీడియో వినాయక చవితి స్పెషల్ అండి. వినాయక చవితికి కుడుములు పెడతారు కదా, పనస బొట్టలు తయారు చేయడం అండి. ఈ పనస బొట్టలు తయారు చేసి నేను ప్రతి సంవత్సరం కుడుములు చేసి పెడతాను వినాయకుడికి. ఈ వీడియో మీతో షేర్ చేసుకుందని చేశానండి. చూసారా, పనసాకులని నీట్గా చక్కగా కడిగించుకొని, అవి మన చీపురు పుల్లలైనా అవుతాయండి. చీపురు పుల్ల కానప్పుడు ఇది ఊదిబత్తి పుల్లలు అయిపోయిన తర్వాత లాస్ట్లో ఉంటుంది కదా, ఆ పుల్లలన్నీ నేను అలా సేవ్ చేసి ఉంచుతానండి. ఆ పుల్లలను అలాగా మధ్యకేమో కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగాను చేస్తామండి. ఇది మా అమ్మగారు నాకు నేర్పించారు. ఇలాంటివన్నీ మా అమ్మగారికి ఎక్కువ ఇంట్రెస్ట్. ఆవిడ నేర్పిస్తే నేను నేర్చుకున్నాను. ప్రతి సంవత్సరం చేస్తానండి. కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. బుట్టల్లోన చేసే బుట్టలు తయారు చేసి ఇందులోన మనము ఇడ్లీ ముద్ద పెట్టి కుడుములు పెడతామండి. చాలా బాగుంటుంది. ఆరోగ్యం కూడా ఇలాంటివి. చూసారా, ఇలా ఫస్ట్ 2 ఆకులు తీసుకొని 2 కలిపి లేకపోతే పంచింగ్ మిషన్తోనైనా అవుతుందండి పిండి చేస్తే. కానీ నేను ఎప్పుడూ చేయలేదు, ఎందుకంటే అది బాయిల్ చేస్తాం కదా మనము, ఇనుము కాబట్టి నేను ఎప్పుడు పెట్టలేదు. ఇలా ఫస్ట్ 2 ఆకులు కలిపి మధ్యకి సెంటర్లో అలా గుచ్చుతామండి. మళ్ళీ 2 ఆకులు, మొత్తం 4 ఆకులు సపోర్ట్గా కింద ఒక ఆకు పెడతాను, అంటే బేస్మెంట్ కోసం. చూశారు కదా, ఇలాగనమాట. అదిగోండి బేస్మెంట్ కోసం అన్నమాట. అలా మొత్తం 5 ఆకులు ఉండాలండి ఒక బుట్ట తయారు చేయాలంటే. ఇలా మళ్ళీ మధ్యలోన అవి కదలకంటాను మళ్ళీ ఓ పుల్ల గుచ్చుతామండి. మనం ఇస్త్రాకులు కుడతాం కదా, చూస్తుంటాం ఇస్త్రాకులకి, అలాగనమాట. అదే టైపు గాను మళ్ళీ ఎదురుగా ఇలా ఎదురెదురుగా తూర్పు పడమర ఉత్తర దక్షిణాలలాగా అనమాట 4 పెట్టాలండి. పెట్టి అలా కలుపుతాము. ఇప్పుడు చూసారా, అంతే 2 కలిపి అలా బ్యాక్ సైడ్న అలా గుచ్చుతామండి. ఏదో మళ్ళీ ఇటు సైడు మొత్తం మళ్ళీ 4 కూడా కలిపితే అది పుట్టలా తయారైపోతుందండి. చూశారు కదా, అలా మళ్ళీ చూపిస్తున్నాను. అలా గుచ్చుకుందండి. మొత్తం 4 ఆకులు, కింద ఒకటి బేస్మెంట్ పెట్టి చేస్తామండి బుట్ట. మీరు ఎప్పుడైనా ఎవరైనా బుట్ట ఇలా తయారు చేసి వినాయకుడికి కానీ ఏదైనా పూజలకు కానీ ఇలా చేశారండి? ఎవరైనా చేసుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి. వినాయకుడికి చాలా ఇష్టమైనవి కుడుములు, ఉండ్రాళ్ళను. నేనైతే పాలుండ్రాలు చేస్తానండి వినాయకుడికి. చూశారు కదా, అలా మొత్తం అన్నిను 4 వైపులు మళ్ళీ కలపాలి. ఇలాగా అదో లాస్ట్లో అలా కూడాను మీకు అర్థమయ్యే ఉంటుంది. మీలో ఎంతమందికి చేయడం వచ్చండి? ఎప్పుడైనా చేశారా ఫ్రెండ్స్? ఇదో చూడండి, ఎక్స్ట్రాగా ఉండి కింద బేస్మెంట్ ఆకు ఎక్కువగా పెద్ద ఆకు అయితే అన్ని వైపులు కట్ చేసుకోవాలండి. ఇలా ప్రతిదీ కూడాను. ఇదండి పైన బొట్టలు కూడాను అంత ఎత్తుగా అవసరం లేదు, నీట్గాను కట్ చేసుకుంటే అవుతుందండి. ఇలా నిన్ను
చూసారు కదా, ఇవి ఒక చిన్న గిన్నెలా చూసారు కదా ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్.